కావ్య కాల్ చేద్దామా వద్దా? బావా ఈ ఆఫ్సర్ ఎట్లుంది, బాగుందా? బాగానే ఉన్నది. ఏం స్పెషల్ ఇవ్వాలా? ఎందుకు కట్టుకున్నావు? స్పెషల్ అంటే బావా నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు ఫ్రీ ఉన్నావు అంటే పైకి వెళ్ళి మాట్లాడు. అవునానే, సరే ఒక్క 10 నిమిషాలు అర్జెంట్గా ఒక కాల్ మాట్లాడేది ఉంది, నేను పైకి వెళ్ళి మాట్లాడేసి వస్తావు. సరే బావా. ఇవాళ ఏమైనా మంచిదే, నా ప్రేమ విషయం బావదని చెప్పాలి. కార్తీక్ కాల్ చేస్తాను కదా. హలో కార్తీక్. కావ్య, మీ బావ గురించి ఏమైనా అప్డేట్ వచ్చిందా? ఏమైంది? ఇంకేం రాలే కార్తీక్. నీ బావ అంటే ఎలాగో ఇష్టంలే అంటున్నావు, నేనంటే ఇష్టం ఉన్నది అంటున్నావు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు కావ్య, బాగా చూసుకుంటా. అబ్బా కార్తీక్, నాకు అర్థమవుతుంది నేను నీతో ఉంటే హ్యాపీగా ఉంటాను, నువ్వు నన్ను బాగా చూసుకుంటావని. కానీ మా ఇంట్లో వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఇంట్లో వాళ్ళ గురించి మనం తర్వాత ఆలోచిద్దాం కావ్య, ఫస్ట్ మన ఇద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండాలి కదా. అబ్బా కార్తీక్, అస్సలు వర్కౌట్ కాదు. మా అన్నకి తెలిసింది అనుకో, నా పరువు అంతా పోతుంది మా అన్న ముందు. అట్లా కాదు కావ్య, మనం సొసైటీలో ఎంతమందిని చూస్తలేం? సొసైటీలో ఎంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుని ఉండట్లేదు? మన ఫ్రెండ్స్లో కూడా ఎంతో మంది లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లేరు. ఇప్పుడు లవ్ చేస్తున్నా అంటే ఇంట్లో వాళ్ళని మోసం చేసినట్ట? నువ్వు అన్నది కూడా నిజమే కార్తీక్, కాకపోతే మా అన్న నన్ను అర్థం చేసుకుంటాడా? మన మ్యారేజ్ చేస్తాడు అసలు? నువ్వే అంటావు నేను మంచోన్ని అన్ని రకాలుగా బాగుంటా అని చెప్పేసి. జాబ్ చేసుకొని మీ ఇంట్లో మా ఇంట్లో మాట్లాడితే అయిపోతుంది కదా. నువ్వు చెప్పేది నీ మాటలు వింటుంటే బాగానే ఉంది కార్తీక్, కాకపోతే ఎక్కడో చిన్నగా భయం ఇస్తుంది నాకు. నువ్వు ఫస్ట్ అట్లాంటి భయాలు అన్నీ పెట్టుకోవడం మానే, ఒక స్టెప్ అయితే వేసి చూద్దాం. అన్నీ బాగున్నాయి అనుకో, మన ఇద్దరమే కదా బాగుండేది. సరే కార్తీక్, ఇక నీ ఇష్టం. సరే నా ఇష్టం అంటున్నావు అంటే నా లవ్ని యాక్సెప్ట్ చేస్తున్నావు కావ్య? సరే అన్నానంటే నువ్వే అర్థం చేసుకో పిల్లగా. బా దేవుడా, ఫైనల్గా నా పిల్ల నా లవ్ ఓకే చేసింది దేవుడా. లవ్ యూ కావ్య. సరే పిల్లగా, లవ్ యూ టూ. కావ్య, ఈ హ్యాపీనెస్ నా వల్ల కాదు, ఎట్టి పర్సెంట్ ఇప్పటికిప్పుడు నీతో షేర్ చేసుకోవాల్సిందే. ఒక్కసారి మనం కలిసే ప్లేస్కి రావా? ఓకే కార్తీక్, వస్తున్నా. ఓకే కావ్య.